సంపూర్ణమైపోయింది. చీకట్లో మగ్గుతున్నారు. ఆ చీకట్లో మగ్గుతున్నటువంటి ఈ పాపముతో కూడబడి ప్రజల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఆయన మరణించవలసిన గడియ ఆసన్నమైంది. ఇవన్నీ మనం తెలుసుకుంటాం. ఈ మాటలు ఎందుకు వచ్చినాడు ఆయన ఈ లోకానికి, వచ్చి ఎందుకు ఆయన మరణించాలా అనే విషయాలు మనం ముందు తెలుసుకున్నాం. ఇప్పుడు మొత్తానికి ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి భాగంలో మనం 53 వచ్చాము. యెషయా గ్రంథం 56 వచ్చాము. ఇంత ముందు మనము చదువుకున్నది ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు, ఆయన ఎందుకు ఆయన మన వ్యసనములు భరించున్నాడు అనేది తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మళ్ళా తిరిగి ఆయన 3 రోజులకు తిరిగి లేస్తాడు మరణించిన తర్వాత అనే విషయాలను శుక్రవారం నాడు మనం నేర్చుకుంటుంది. చనిపోయినాడు మొత్తానికి. ఎప్పుడు ఆయన మరణించిన మన కొరకు డేట్ ఏదైనా కానీ శుక్రవారం నాడు ఆయన ఏమైనాడు, మరణించినాడు కదా, మరణించినాడు. ఆయన ఎన్ని రోజులకు ఆయన మరణించిన తర్వాత తిరిగి లేస్తానన్నాడు? 3 రోజులు తిరిగి లేస్తున్నాడు. ఆ వంచకుడు అన్న చదువుకుంది కదా మన రోజున, ఆ వంచకుడు తిరిగి లేస్తానన్నాడు. కాబట్టి మరి ఆయన గురించి సీలేసినాము సమాధికి అని గవర్నమెంట్ వారిని అడిగి ఉన్నారు యూదులు. సరే, కాళ్ళు వాడుతున్నారు మీ చేత, మీ దగ్గర వాళ్ళతో ఎంత భద్రమైన చేసుకోనని చెప్పేసినాడు గవర్నర్ గారు. మంచిది. ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచినాడా లేచలేడా అనే విషయాలను మనం ఒకసారి గమనిస్తే మత్తయి సువార్తలో సత్యాన్ని అసత్యానికి మార్చడానికి మళ్ళా ప్రయత్నం చేస్తున్నాడు. లేచినాడు అన్నా కానీ దాన్ని సత్యాన్ని ఏం చేస్తున్నారు, అసత్యానికి మార్చి మరి దాన్ని గడపలోన పడవేస్తున్నట్టు మనం చూస్తున్నాము. సరే, మొత్తానికి మనం దేవుని వాక్యం ద్వారా మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 7 వరకు మన మధ్యలో లక్ష్మణ గారు వచ్చి వాక్యం చదివించారు. మత్తయి మీరే కదా లక్ష్మణ 28వ అధ్యాయం 1 నుండి 7 వరకు 7 వచ్చింది. మన మధ్యలో చిన్న సంఘాలు వచ్చి దేవుని వాక్యం చదువుతాం. 1వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ అధ్యాయం అంతే 28 1వ వచనం నుండి 7 వరకు చదివి చూపిస్తారు. ఇరవై 25 చెప్తున్నా, 28 వచ్చామని చెప్తున్నా, 20 కూడా 20 కూడా వచ్చాము. మొదటి 10 వరకు పౌలు ఎన్నో వచ్చిన వరకు చదవమంటే 1 నుండి 7 10 వరకు కాదు. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుతుంది. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు మరి యొక్క మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొల్లించి దాని మీద కూర్చుండెను.
అప్పుడు భూకంపము కలిగాను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వానికి చచ్చిన వారి వలె నుండి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలీల్లోనికి మీకు ముందుగా వెళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూసురు. ఇదిగో మీతో చెప్తున్నానని. మంచి నారాజు గారు మధ్యలో 8వ వచనం నుండి 15 వరకు చదివిస్తారు. 8 నుండి 15 వరకు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 8 నుంచి 10 వరకు చదువుతాం. వారు భయంతోనూ మహానందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలియ పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పాను. వారు ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదం పట్టుకు ఆయన మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలియకు వెళ్ళేవారని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపురాయను. వారు వెలుచుడగా కావలి వారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుడగా అతని శిష్యుడు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుపోయినని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పని కదా, మేము అతన్ని సమ్మతిపరచి మీకేమీ తొందర కలగకుండా చేద్దామని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవం తీసుకొని తమకు పొదింపు ప్రకారం చేసిరి. ఈ మాట యూదులో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. యేసు ప్రభువు లేచిన తర్వాత కూడా ఏం బయలుదేరింది? అబద్ధమే బయలుదేరినట్టు మనం విన్నాం. సరే, మంచిది. చెప్పబోయే వాక్యం నిమిత్తమే మా మధ్యలో పౌలు గారు ప్రార్థన చేస్తారు. వైద్యులు గారు కొన్ని నిమిషాలు మనతో పరిచయం పంచుకుంటారు. ఒకవేళ మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే మీరు చెప్తామంటే మీకు సమయం ఇస్తాం. వైద్యులు గారు కొన్ని నిమిషాలు మనతో వాక్య పరిచయం పంచుకుంటారు. ఆ తర్వాత చెప్పబోయే వాక్యం నిమిత్తమే పౌలు గారు వచ్చి మరి ప్రార్థన చేస్తారు. మన మధ్యలో పౌలు గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. మనమందరం కూడా మరి ప్రార్థన నిమగ్నమై ఉండాలని పౌలు గారు ఆదేశించి ప్రభు యొక్క ప్రేమను బట్టి మన మధ్యలో మనందరినీ ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా 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 ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, ఇదిగోనైనా మమ్మల్ని మిక్కిగా ప్రేమించి కనుకరించి దీవించి ఆశీర్వదించిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగోనైనా ఇక్కడ చేరిన నీ బిడ్డలందరినీ నైనా దేవా, నీవెక్కల చాటున ఉంచుకొని దేవా, నీ యొక్క దినమున నాయనా నీవు ప్రతి బిడ్డలను పేరు పేరున నీవు ఆశీర్వదించి దేవా, వీరిని నీ నామం కొరకు వాడుకొని నీ పనిముట్ల కొరకు ప్రతి బిడ్డను నాయన ఎదిగింపచేసి తండ్రి, వారికి సరైన ఆలోచనలు ఆరాధన నీ ఒక వాక్యం ప్రకారం నడుచుకున్నటకు అనుగ్రహించి వారి హృదయాలను మార్చండి తండ్రి. ప్రభువా, ఇక్కడ రాని వారిని రప్పించండి దేవా. నీవే ఘనత మహిమ ప్రభావము నీరే పొందండి తండ్రి. ప్రేమ నీ పేరున నాయన మేమందరము ఒక రోజున నాయన నీకు మేము ముట్టబడ వారముగా ఉంటున్నామని నా హృదయ పూర్తిగా నీకు అప్పచెప్పుచున్నాను తండ్రి.
ప్రభువా, ఇక్కడ చేరిన నీ బిడ్డలను నాయనా నీ నామం కోసమే ఈ ఒక పన్నుల కొరకే వాడుకోమని నజరేయుడైన పరిశుద్ధ నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గీతం గీతం జయ జయ తీసు గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమబడి జగము యేసురాజు లేచెను హల్లెలూయా జయమబడి జగము గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమబడి జగము యేసురాజు లేచెను హల్లెలూయా జయమబడి జగము చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవస్తుతుని ముందు చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవస్తుతుని ముందు గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమబడి జగము యేసురాజు లేచెను హల్లెలూయా జయమబడి జగము. ఎదిగి జయమార్పాటన సరే ఈ జయమార్పాటన ఎందుకొరకు ఈ ఆర్పాటము దేని కొరకు పాటలో వింటుంది కదా ఈ ఆర్పాటము దేని కొరకు తిరిగి లేచినందుకు ఈ ఆర్పాటం కదా అంటే ఆనందం సరే మంచి ఇక ఈ విషయంలో ఎందుకు యేసు ప్రభువుకు ఇన్ని కథలిత్తాలు వచ్చినారు అంటే ఆయన ఒక ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడు దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్తయ్యకు దేవుడు ఇంకా స్తోత్రాలుడే ఉన్నాడు ఆయన మంచిది. అయితే కొన్ని నిమిషాలు దేవుడు ఆయనకు చెప్తాడు కొన్ని నిమిషాలు మనతో వాక్య పరిచయం పంచుకుంటాడు మన మధ్యలో దగ్గర గారు 2 గంటలు కూడా మనము వాక్య పరిచయం కొట్టుకున్నాం. ఎందుకంటే మన రోజున 3 అయిపోయిన తర్వాత కూడా మనం ఇంటికి 3:30 లాస్ట్ అయిపోయింది. అది యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు 2000లో ఉన్నాడు కాబట్టి మనం ఉండాలనే ఉద్దేశంతో ఆయనను జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఆ విధంగా కాదు, ఆయన తిరిగి లేచున్నాడు కాబట్టి ఈ సమయంలో దేవుని కూర్చిన ఆయన కూర్చిన ఒక మంచి సూక్తులు మనం ఉంటున్నాం. అంటే మనకు శుభము తెలుపుతున్నాడు. మీకు శుభము కలుగును గాక. ఎందుకు శుభము కలుగును గాక? శాపము
తీసివేసినాడు. శుభము అంటే ఏంటి? అశుభము కాలము లేదు మీకు, ఇక శుభకాలమే మీకు, ఎప్పుడు శుభమే జరుగుతుంది. శాపకాలం అనేటువంటిది ఏమంటారు దాన్ని? ఏదో శాపనార్థాలు ఇస్తారు కదా, శాపనార్థాలు ఇచ్చే మాట ఇది ఏమనేది? శాపము దాన్నే మార్పు చేసేసి శుభము కలిగింపజేసింది. కాబట్టి మీకు శుభము కలుగుగాక అంటున్నాడు. ఎవరన్నారు అన్నమాట? యేసు ప్రభు అన్నట్టుగా మనం చదువుకుంటాం. అది ఎవరు చదివినారు? దాన్ని వాక్యపట్నం ఎవరు చేసి? నేనంటున్నాడు. సరే వచ్చింది. ప్రభునామం పేరిట అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను. అపోస్తలుడైన పౌలు క్రీస్తులోనికి రాకమునుపు లేక ఆయన రక్షింపబడక మునుపు అనేకులైన క్రీస్తు వారిని హింసించేవాడు. అలాంటి ఆయనను యేసుక్రీస్తు వారు రక్షించుకొని ఆయనకు ఒక ఉపదేశం ఇచ్చినాడు. క్రైస్తవులంటే పడని ఈయన స్త్రీలను, పిల్లలను, ప్రతి ఒక్కరిని హింసిస్తూ చంపే ఈయన, స్పెషల్ ఆర్డర్స్ తీసుకున్న ఈయన, అటువంటి ఈయనకు ఏమైందంటే ఒక ఉపదేశము అప్పగించబడింది. ఏదది? అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడింది. ఎలాగంట? లేఖనముల ప్రకారము. క్రీస్తు జన్మనే లేఖనముల ప్రకారం జరిగింది. ఆయన జన్మ లేఖనముల ప్రకారమే జరిగింది. ఆయన జన్మ ఊరికే జరగలేదు, ఆయన జన్మ కూడా లేఖనముల ప్రకారమే జరిగింది. ఆయన పుడతాడని 1000 సంవత్సరాల క్రితం నుంచి ప్రవక్తలు ప్రవచించినారు, రాజులు ప్రవచించినారు, చిన్న ప్రవక్తలు ప్రవచించినారు. అంటే లేఖనాలలో ఏమి రాయబడిందో దాని ప్రకారమే ఆయన జన్మ కూడా జరిగింది. ఆయన మరణం కూడా ఏమంట? లేఖనాల ప్రకారమే జరిగింది. చూడు, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. లేఖనాలలో దేవుడు ఎంత ధైర్యం ఉంటే రాయించాలి. అసలు యేసుక్రీస్తు అనే ఆయన కన్యక గర్భంలో వచ్చి మనుషుల పాప నిమిత్తము చనిపోయి సమాధి చేయబడతాడు అనే లేఖనం రాయడానికి ఎంతో గుండె ధైర్యం. ఒకసారి మీరు గమనించండి, నేను రాసిన ఈ పని ఒక అతను వచ్చి చేస్తాడు అనే నమ్మకం మీకు ఉంటుందా? ఉందా? ఎవరికి లేదు. కానీ దేవుడు మాత్రము యేసుక్రీస్తు మీద నమ్మకం పెట్టుకున్నాడు. దేవుడికి తన చిరకాల కోరిక ఒకటి ఉంది. ఏంటిదంటే, ఒకసారి చూడండి, నేను చెప్పేదానికంటే మీరే చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన
కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ఇది ద్వారా ఆయన చిత్తము, ఇది ఆయనకు ఒక ఇష్టము. దేవునికి ఏమంట? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఏర్పరచుకొనెను. తెలుసు దేవునికి, భవిష్యత్తు ఎరిగిన దేవుడు కాబట్టే ఈ భూమికి వచ్చిన మనిషి ఖచ్చితంగా ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తాడు, వారికి మరణము సంభవిస్తుందని తెలుసు. అందుకే పునాదులు వేస్తున్నాడు, భూమిని స్థిరపరుస్తున్నాడు, జలములలో చీకట్లో ఉన్న భూమిని బయటికి తీస్తున్నాడు, నక్షత్రాలను తీసినాడు, గ్రహాలను తీసినాడు, అన్నిటినీ ఒకదాని ఒకటి చేస్తున్నాడు. తర్వాత భూమి దగ్గరకు వచ్చాడు, భూమిలో పంటను వేస్తున్నాడు, చెట్లను వేస్తున్నాడు, విత్తనాలను వేస్తున్నాడు. అలాంటప్పుడు ఆయనకు భవిష్యత్తు తెలుసు. కానీ ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నానంటే నా పోలికలో పుట్టబోయే పిల్లల కోసం. కానీ ఆ పిల్లలు ఏం చేస్తారో ఆజ్ఞను అతిక్రమిస్తారు అనే భవిష్యత్తు జ్ఞానం ఆయనకు తెలుసు. కాబట్టి ఏం చేసినాడు? ఆయనకు చిరకాల కోరిక, ఒకరోజు నా కుమారుడు వెళ్ళాలి, ఆయన ఏం చేయాలి? ఆయన మీద ఉన్న పనేమి? మనందరి కొరకు మన పాపముల నిమిత్తము వృద్ధి పొందాలి అని చెబుతూ వస్తూ ఒక లేఖనాన్ని రాయించినాడు. ఏమని? ఆయన లేఖనముల ప్రకారము వృద్ధి పొందినాడు. పోనీ యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చిన తర్వాత సువార్త చేసినంత కాలం చేసి శిలువ మరణం దగ్గరకు వచ్చేసరికి ఆయన ఎస్కేప్ అయింటే లేఖనం నెరవేరబడేదా? ఆయన గెత్సేమనే తోట వరకు వచ్చినాడు. తర్వాత ఆయన మరణం పొందాలనే ఇష్టము ఆయనకు లేదనుకో, ఆయన శిలువ మీద మరణించకపోతే మనకందరికీ రక్షణ వచ్చేదా? లేక దేవుని యొక్క ప్రణాళిక జరిగేదా? కాదు. కానీ దేవునికి ఎంత ధైర్యం ఉంటే ఆ ప్రవచనం రాయిస్తాడు, లేఖనముల ప్రకారం నువ్వు వృద్ధి పొందాలి. కానీ ఏ మనిషి కూడా ఆయన లేఖనముల ప్రకారం బ్రతకడం లేదు, కానీ బ్రతికింది మాత్రము ఒక యేసుక్రీస్తే. కాబట్టి లేఖనం చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము వృద్ధి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున. సరే, మరణం వరకు సమాధి చేయబడే వరకే లేఖనంలో వరకు ఉందా అంటే కాదు. ఆయన లేపబడడం కూడా లేఖనాల్లో ఉంది. ఆయన లేపబడతాడు అనే విషయం కూడా లేఖనాల్లో ఉంది. కానీ నేను కీర్తనలో చూపించాను, కానీ ఒకసారి అపోస్తల కార్యంలో చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం లేదా 23వ వచనం నుంచి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను ఆయనను తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను. దావీదు కీర్తనలో రాసినాడు ఈ మాటలు ముందుగానే రాసినాడు. రాజైన దావీదు కీర్తనలో రాసిన మాటలు, ఈ మాటలు ఒకసారి ఎత్తి చెప్తున్నాడు.
నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభును చూచుంటిని. ఆయన కుడి పార్శ్వమున ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనియ్యవు. నాకు జీవ మార్గములు లేఖనముల ప్రకారమే యేసుక్రీస్తు కూడా లేపబడడం. పోయి దేవుని చిత్త ప్రకారం యేసుక్రీస్తు మరణించకపోయింటే ఆయనను దేవుడు లేపేవాడే కాదేమో, కానీ దేవుని చిత్త ప్రకారం ఆయన మరణించినాడు. శిలువలో మరణించినందుకే, పరిశుద్ధునిగా మరణించినందుకే ఆ పరిశుద్ధుని శరీరంను దేవుడు కుళ్ళు పట్టనియాడు. అందుకే ఆయనను లేఖనముల ప్రకారం 3వ దినమున లేపాడు. చూడండి, ఈ వార్తను ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి ప్రకటించాలి. ఏం చేయాలి? అప్పుడు మనుషులలో ఒక నిరీక్షణ లేదు. మనము చనిపోయిన తర్వాత తిరిగి లేస్తామనే ఒక నిరీక్షణ మనుషులకు లేదు. అలాంటప్పుడు ఎవరో ఒకరు చేసి చూపించాలి. మరి అది ఒక మొదటగా లాజరును చూపించిన ఆయనకు మరణం సంభవించింది, కానీ పునరుత్థానం అనేది ఒక యేసుక్రీస్తు వారికి మాత్రమే జరిగింది. ఒకసారి యేసుక్రీస్తు మరణించిన తర్వాత పరమునకు పోయినాడు, లాజరు పోలేదు. అది క్రీస్తు మాట వల్ల జరిగింది అంతే. యేసుక్రీస్తు మరణించి లేపబడినాడు. ఎందుకు? పరిశుద్ధునిగా ఉండి మన పాపముల నిమిత్తము మరణించినాడు. ఆయన ఏం చేసినాడు? లేపబడిన ఆయన మనకందరికి ఏం చేసినాడు? చావును కొట్టేసినాడు. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక సరే, మరణ శాసనము రాసినప్పుడే మరణం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం లేక 14 నుంచి చదువుకుంటూ. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము జీవక్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలం జరిగిన అపరాధం నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తం ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండును? అక్కడ మరణ శాసనం రాసిన వారి మరణము ఆవశ్యకం. ఈ మాటను ఒకసారి గమనించండి. మనకందరికి మరణాన్ని రాసింది ఎవరు? మనము చేయొద్దన్న పని చేసినప్పుడు, పాపాన్ని మూట కట్టుకున్నప్పుడు మనకు మరణాన్ని రాసింది ఎవరు? దేవుడు. ఆ దేవుడు రాసిన మరణ శాసనాన్ని దేవుడే తీసేయాలి, కొట్టేయాలి. కిందికి వచ్చిన చదవండి. ఆ శాసనమును రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. ఆలోచించండి ఒకసారి. ఆ శాసనము రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు మనందరికీ మరణ శాసనాన్ని రాసింది ఎవరు? దేవుడు. మరి దేవుడు మరణిస్తాడా? ఆయనకు మరణం లేదు. ఆలోచించండి ఒకసారి. ఆయనకు ఆత్మ కాబట్టి ఆయనకు మరణం లేదు. మరి ఇప్పుడు ఎవరు మరణించాలి మన కొరకు?
ఆయన ఆయన వాక్కు ఆయన వాక్కు కుమారునిగా ఈ భూమి మీద జన్మించింది. క్రీస్తు చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుడు ఆత్మరూపిగా ఉంటే ఆయనకు మరణము సాధ్యంగా, ఆత్మకు మరణమే లేదు, ఆత్మకు మరణం లేదు. అలాంటప్పుడు ఆత్మ మరణిస్తుందా? లేదు. కానీ మరణించాలంటే ఆత్మకి ఏం కావాలి? శరీరం కావాలి. అందుకే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. పోనీ ఆయనకు ఉన్నటువంటి నెరవేర్పు ఏంటి? మనలందరినీ ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తండ్రి దగ్గర అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉండాలి. ఏంటిదని? నిత్యము జీవించడం. ఏంటిది? నిత్యము జీవించడం. ఆ నిత్యం జీవించడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినాడు. ఆత్మగా ఉంటే మాత్రం ఎవరు చంపలేరు. మనల్ని కూడా ఆత్మగా ఉంటే ఎవరు చంపలేరు. పోతే నరకంకైనా వెళ్ళిపోతుంది, లేదంటే నిత్యము జీవించడానికైనా వెళ్ళిపోతుంది. ఆత్మకు అనేది నాశనము లేదు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమికి వచ్చి లేఖనముల ప్రకారము మృతి పొందినాడు. లేఖనముల ప్రకారము సమాధి చేయబడినాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడినాడు. లేఖనముల ప్రకారం లేపబడిన ఆయన మనకందరికీ ఇదిగో పునరుత్థానము నేనే మార్గమును సత్యమును జీవమును. ఆయనను నమ్మితే తప్ప ఎవరు కూడా జీవంలోకి వెళ్ళలేదు. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఆయన 3వ దినమున లేపబడినాడు కనుక మనుషులందరికీ అదే ప్రకారంగా లేపబడతారు. మృతి పొందిన మృతులందరూ ఎవరు ఏం చేస్తారు? లేపబడతారు. మరి ఎలా లేపబడాలి? ఎలా లేపబడాలి? క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకున్న వాడే లేపబడతాడు. కానీ ఇలాంటి సువార్త ప్రకటిస్తున్నప్పుడు మొదటి శతాబ్దంలో ఓసారి ఆలోచించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెబుతున్నారు? మృతుల పునరుత్థానం లేని ఎడల మృతుల పునరుత్థానం లేని క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అప్పటికే బయలుదేరిపోయారు. ఇందాక గుర్తు చేసినాడు కదా ఒక విషయాన్ని. అప్పటికే బయలుదేరిపోయినారు. క్రీస్తు లేపబడలేదు. ఆయన ఎప్పుడైతే ఆదివారం రోజు ఎప్పుడైతే పెందల గంట లేచినాడో లేస్తేనే బంట్రోతులు చెప్తున్నారు ఒక గొప్ప వెలుగు వచ్చేసింది. అంత పెద్ద రాయి మీ నలుగురం ఉంటే తప్ప తెరుచుకోదు. అది ఇంతమంది ఉంటే తప్ప తెరుచుకోదు. అదంతరికి అదే తెరుచుకుంది. ఆయన వెళ్ళిపోయినాడు. అక్కడ 2 గొప్ప వెలుగుతో 2 దూతలు ఉన్నారు అని బంట్రోతులు చెప్పేసరికి అప్పుడున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? చచ్చిన వారి వల్ల ఉన్నారు. యేసుక్రీస్తు లేచే పరిస్థితి. అప్పుడు చెప్తున్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఏం చేశారో తెలుసా? మేము ఎట్లా చెబుతామో అట్లా మీరు వెళ్ళి ప్రకటించండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. వారికి బోధింపబడిన ప్రకారం మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం. వారు వెళ్ళుచుండగా లేక 28వ అధ్యాయము 2, 3 వచనాలు చదువుకొని దాంట్లో చదువుకున్నాం. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి వచ్చి రాయి కొలిచి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను.
ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. మెరుపు వలె ఉండెను. అతని వస్త్రం హిమమంత తెల్లగా ఉండేది. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయం వలన అతనికి భయపడట వలన కావలి వారు వణికి చచ్చిన వారు కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉంది. ఇదంతా చూసి వాళ్ళు భయపడిపోయినారు. కావలి వారు ఎందుకు పెడతారు? ఒక వస్తువు భద్రంగా ఉంచడానికి పెడతారు, కానీ అక్కడ భద్రంగా ఉంచాల్సిన వస్తువు లేదు. ఇప్పుడు ఆడ కావలి వారు ఉండి లాభమా? ఇప్పుడు నేను ఒక తోట వేసినాను, ఆ తోట నేను కావలి వాడిని పెట్టేసినాను, కానీ నా తోటని ఎవడో తెంపేసుకొని పోయినాడు. ఆడ కావలి వాడిని అడగతానా అడగనా? ఇప్పుడు ఎవరిది తప్పు? ఇప్పుడు యేసు ప్రభు శరీరానికి కూడా సైనికుల్ని పెట్టినారు. ఆ కావలి వారు ఉండేదే ఎవరి కోసం? కావాలి యేసుక్రీస్తు యొక్క శరీరం కోసం. ఆయన లేపబడేసరికి ఏం చేసినారు? ఎక్కడ మా మీద వచ్చి పడిపోతుందో అని వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. 11వ వచనం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేయమని చెప్పి అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి ఆనాడు జరిగిన సంఘటన ఇది. ప్రపంచానికి మొత్తానికి దేవుడు జరిగించాలనుకున్న ఒక నూతన క్రియను భ్రష్టు పట్టిస్తున్నటువంటి సందర్భం అది. దేవుడు తన చిత్తంలో క్రీస్తును లేపి క్రీస్తు ప్రకారం మనల్ని నిత్య జీవంలోనికి నడపాలనుకుంటున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు లేచేసరికి బంట్రోతులు వెళ్ళి చెప్పినాడు, వాళ్ళది ఏం తప్పు లేదు. కానీ ప్రధాన యాజకుడు వెంటనే పెద్దలను పిలిపించినాడు, వెంటనే సమావేశం వేసినారు. అప్పటికప్పుడే సమావేశం వేసుకున్నారు. అప్పటికే ధనాన్ని తీసిపెట్టారు. చాలా ద్రవ్యం తీసుకొచ్చినారంట. ఎందుకు? కల్లారా చూసిన సైనికులు, కల్లారా చూసిన వారు ఎప్పటికీ అబద్ధము చెప్పరు, కానీ చాలా ద్రవ్యం చూస్తే కనుక వీళ్ళు అబద్ధం చెప్తారని చాలా ద్రవ్యం వారి ఎదుట పెట్టి మేము చెప్పినట్టు చెప్పండి అన్నారు. ఒకవేళ ఆయన ఎవరు? అధిపతిని చెవిన పడిన ఎడల, ఒకవేళ శిష్యులు ఎత్తుకొని పోయినారని చెవిన పడిన ఎడల మీకు ఎలాంటి తొందర కలగకుండా, మీకు ఎలాంటి నష్టం కలగకుండా మేము చూసుకుంటామని అబద్ధం చెప్పించినారు. ఎవరితో? కావలి వారితో. అదే అబద్ధం ఈనాడు కొన్ని గ్రంథాల్లో రాయబడి ఉంది. ఎలా ఉందో తెలుసా? అక్కడ ఆ గ్రంథాల్లో ఎలా ఉందో తెలుసా? క్రీస్తును యేసుక్రీస్తు శిష్యులు ఎత్తుకొని పోయినారు. ఆయనను ఎత్తుకొని పోయి ఏం చేసినారు? ట్రీట్మెంట్ చేసినారు. ఎలాంటి ట్రీట్మెంట్ అంటే, 3వ దినంలో వచ్చి మీ దగ్గర రొట్టె ఉందా, నాకు ఇవ్వండి తింటాను, మీ దగ్గర చేప ఉందా, నేను తింటాను అని మాట్లాడుకుంటూ చేతుల్లో గాయాలు చూపించుకుంటూ తిరుగుతున్నాడు. అలాంటి స్థితిలో తీసుకొచ్చినారంట. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా యేసుక్రీస్తును ఒకవేళ తీసుకెళ్తే 3వ రోజు లేచి తిరిగేంత పరిస్థితి కాదు, అవునా? కానీ అలా రాసి అలా అబద్ధ సాక్ష్యం పలికించారు. ఎలాంటి ట్రీట్మెంట్? చాలా గొప్ప ట్రీట్మెంట్ ఇచ్చేసారంట. కానీ అది కాదు అది జరిగింది. 3వ దినం ఆయన లేచి అదృశ్యుడు కావాలంటే మరణము పొందాలి. ఆయన మరణం పొందినందుకే మనకందరికీ పునరుత్థానుడుగా కనబడుతున్నాడు. చూడండి ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా.
మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేము దేవుడి విషయమై అబద్ధపు సాక్షులముగా పడుచున్నాము. నమ్మట్లేదు. ఒక 15 సంవత్సరాలు గడిచేసరికి నిజాన్ని నమ్మట్లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేయాలి? నిజాన్ని నమ్మట్లేదు. అందుకే దేవుడు ఒక 12 మందిని ఏర్పరచుకొని అపోస్తలులుగా వారిని నియమించి వారందరికీ సూచక్రియలు చేయవారిగాను, అద్భుతములు చేయవారిగాను, స్వస్థతలు చేయవారిగాను నియమించేసుకున్నాడు. ఇప్పుడు నేను వచ్చి క్రీస్తు లేపమన్నాడు, మీరు నమ్మండి, మీరు కూడా 3వ దినమున లేపడతాడు. ఇదే దేవుని యొక్క ప్రణాళిక. ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అని నేను చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు. అదే విషయం జరిగింది. ఒకసారి అపోస్తల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 11వ వచనం. వారు పేతురును యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయము సొలొమోను మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకొచ్చిరి. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లానెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీరికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాట్లాడి తేరి చూచున్నారు? చూడండి, ఒకసారి ఈయన ఎందుకు శృంగారములు దేవాలయానికి వచ్చినప్పుడు ఒక కుంటివానికి నడవ బలం ఇచ్చినారు. వాడు అక్కడే భిక్ష పెట్టుకుంటున్నవాడు. అలాంటి వానికి ఒక్కసారిగా నడవడానికి పాదంలో నుండి చీలమండలం నుంచి శక్తి వచ్చి నడుస్తున్నాడు, గంతులేస్తున్నాడు. అలాంటి బలము ఇచ్చేసరికి ప్రతి ఒక్కరు విస్మయం పొందిపోతున్నారు. యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేపబడ్డాడు అని ఆ దేవాలయంలో పేతురు గాని యోహాను గాని సువార్త ప్రకటిస్తే అందరూ రాళ్ళు తీసుకొని చంపేస్తారు. ఎందుకు? పునరుత్థానం లేదని చెప్పేవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. కానీ ఈ విషయం చెప్పాలంటే వీళ్ళు ఏం చేయాలి? అక్కడ ఏదో ఒక సూచక్రియ చేయాలి. అందుకోసమే ఏం చేసినారు? ఈ కుంటివానికి నడవ బలం ఇచ్చినారు. నడవ బలం ఇచ్చిన తర్వాత ఏం చేసినారు? వాక్యం బోధించిన చూడ కింద అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయడం నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహించమని అడుగుతిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. వీళ్ళు చెప్పాలనుకుంటున్న విషయము ఇదే. అందుకు మేము సాక్షులం. వీళ్ళ సాక్ష్యం ఎవరు నమ్మడం లేదు. అబద్ధ సాక్ష్యము అప్పుడే విస్తరించిపోయింది. డబ్బున్న వాడి మాట ఎవడైనా నమ్ముతాడు. అలా అయిపోయింది. చాలా ద్రవ్యం ఇచ్చేసి వాళ్ళని పురికొల్పి ప్రకటించేసేసరికి నిజము అబద్ధంగా చేయాలనుకున్నారు. కానీ వీళ్ళు ఏం చేసినారు? చెప్పాలి. వీళ్ళు చెప్పాలనుకున్న మాట ఏంటి? జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను లేపెను. అందుకు మేము సాక్షులము. అతనికి బలం ఇచ్చేంత వరకు వీళ్ళ మాటలు వారు లెక్క చేయలేదు. మనమైనా కానీ రోడ్డు మీద పోయి మాట్లాడితే ఎవరన్నా లెక్క చేస్తారా? లెక్క చేయరు. వారికి అవసరం ఉన్నదో లేకపోతే ఏదైనా చేస్తే తప్ప నిజానికి ఎప్పుడు ఎవరు నమ్మరు. అలాంటి పరిస్థితుల్లో వారు చిన్నగా ఏం చెప్తున్నారు? రండి మీకు అందరికీ బలం ఇస్తాము అని అందరికీ చెప్పడం లేదు. ఒకరికి బలం ఇచ్చేశారు, వాడిని పక్కన పెట్టేశారు. కాకపోతే వారి అవసరత ఏంటి? వాక్యాన్ని ప్రకటించాలి. ఏ వాక్యము? క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. అందుకు
మేము సాక్షులము. మనం ఏం చేయాలి? మనం కూడా మృతుల్లో నుంచి లేపబడాలి. మనము మృతుల్లో నుంచి లేపబడాలంటే మనం కూడా నీతిమంతులమా? నీతిమంతులమా కాదు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 1 నుంచి లేకుంటే 3వ వచనం నుంచి. లేఖనం ఏం చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయవానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక 6వ వచనం. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అంటూ విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఆ కాలంలో క్రీస్తు రాకముందు నీతిమంతుడు పునరుత్థానం కలగాలి అంటే, నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే వాడు నీతిమంతుడై ఉండాలి. ఆ కాలంలో నీతిమంతుడై ఉండాలంటే ఏం చేయాలి? క్రియలు చేయాలి, సత్క్రియలు చేయాలి. కానీ అప్పుడు అంటున్నాడు దావీదు, క్రియలు లేకుండా నీతిమంతునిగా తీర్చబడిన వాడు ధన్యుడు. మనం ఏ బలి అర్పించాల్సిన అవసరం లేదు, మనం ఏ పొట్టేళ్ళు పోయాల్సిన అవసరం లేదు, ఎలాంటి ధర్మశాస్త్రంలో ఎలాంటి ఆచరణలు ఆచరించకపోయినప్పటికీ క్రియలు లేకుండా మనము నీతిమంతులంగా తీర్చబడినాం. ఎలా? క్రీస్తు వలన. చూడండి ఒకసారి 7వ వచనం. ఏలయనగా తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. నీ పనుల చేత, నీ క్రియల చేత నువ్వు నీతిమంతునివి కాలేవు, కానీ ప్రభువు చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు. యేసుక్రీస్తు ఎలాగైతే మృతులో నుంచి లేపబడినాడో మనము కూడా నిర్దోషిగా ఎంచబడితే తప్ప మనము పునరుత్థానము పొందము. ఇంకా ఈ ధన్యవచనము సున్నతి గల వారి గురించి చెప్పబడినదా? సున్నతి లేని వారి గురించి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతిని నమ్ముచున్నాం కదా, మంచిది. అది ఏ స్థితి నుండి ఎంచబడనో, సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా, సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారిని 12వ వచనం చూడండి ఒకసారి. మరియు సున్నతి గల వారిని తండ్రి ఎవరు అనగా సున్నతి మాత్రం పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందకముందు అతని కలిగిన విశ్వాసంతో అడుగుతానని బట్టి నడుచుకున్న వారందరికీ తండ్రి ఎవరు అతడు ఆ గుర్తుగా పొందాము. కానీ ప్రతి ఒక్కరిని, సున్నతి పొందిన వారికైనా, ఇశ్రాయేలీయులకైనా, భారతదేశంలో ఉన్నటువంటి అన్యజనులకైనా ప్రతి ఒక్కరికి ఏముంది? ప్రభువు చేత నిర్దోషిగా ఎంచబడే ఒక హక్కు ఉంది. ప్రభువు చేత నిర్దోషిగా ఎంచబడే హక్కు ఉంది. మనం 13వ వచనం. అతడు లోకమునకు వాగ్దానము అబ్రహాముకేను. సరే 23వ వచనం చూడండి. 23వ వచనం. అది అతనికి ఎంచబడినని
అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం ప్రకారం అతని కాదు నిమిత్తమే కానీ కాదు కానీ మన ప్రభు యేసును మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం మన నిమిత్తం కూడా రాయబడెను. ఇదండి ఆనాడు యేసుక్రీస్తును నమ్మకపోయినా క్రియలు చేసిన వారికి అందరికీ సున్నతి ఎవరైతే పొందుతారో వారందరికీ నీతిమంతులుగా తీర్చబడే హక్కు ఉంటే, ఇప్పుడు మనకి మాత్రం ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం? ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం? మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు మనం ఏం చేయాలి? విశ్వాసము ఉంచాలి. ఏమని విశ్వసించాలి? క్రీస్తును తండ్రి మృతుల్లో నుండి లేపాడు. క్రీస్తును మృతుల్లో నుండి తండ్రి లేపాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఎలాగైతే యేసుక్రీస్తు వారికి పునరుత్థానం ఉందో, చనిపోయిన తిరిగి లేపబడినాడో, మనల్ని కూడా ఆయనలాగే లేపుతాడు. మనల్ని కూడా పునరుత్థానము, మనకు కూడా అందరికీ పునరుత్థానము ఉంది. మరోసారి చదవండి. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన దేవుడు కూడా శక్తి, అది మనలను కూడా లేపు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. తరువాత 15:17 క్రీస్తు లేపబడిన యెడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా మీ పాపంలో. కానీ మనమందరం ఏమై ఉన్నాము? పాపంలో కడుక్కొని ఉన్నాము, క్రీస్తులో ఉన్నాము, క్రీస్తును ధరించుకొని ఉన్నాము, క్రీస్తు వారం అని చెప్పుకుంటున్నాము. మనందరికి కూడా క్రీస్తు ఎలాగ మృతుల్లో నుంచి లేపబడినాడో మనందరికి కూడా పునరుత్థానం ఉంది. మనం కూడా చనిపోతే లేస్తాము. ఈ మాట కూడా ఉందా? ఉంది. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము. మీరు ఏం చేస్తున్నారు? ఎవరైనా చనిపోతే లేక క్రీస్తునందు ఉండి మరణిస్తే మీరు చాలా దుఃఖపడుతున్నారు. కానీ అలా చనిపోయిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. కాబట్టి మీకు ఆ విషయం తెలుసాలి. వాళ్ళు చనిపోతే ఎక్కడ పోతున్నారు అనే విషయము మీకు చెప్తాం. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. యేసునందు నిద్రించాలి. యేసునందు ఎక్కడ నిద్రించాలి? యేసునందు ఎక్కడ నిద్రించాలి? యేసునందు ఎక్కడ మరణం పొందాలి? నీటి మూలంగా మరణం పొందితే క్రీస్తుతో కూడా మనము మరణించిన వారమవుతాం. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మనం కూడా చనిపోతే యేసుక్రీస్తు ఏం చేస్తాడు? ఆయనతో కూడా రెండవ రాకడలో వెంట పెట్టుకొని వస్తాడు. మరి అలా మనము రావాలి అంటే ఏం చేయాలి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం 54 నుంచి.
ఈ క్షయమైనది ఈ క్షయమైనది అక్షయత్వం ధరించుకునేటప్పుడు అక్షయతం ఈ ధరించుకున్నప్పుడు మర్త్యమైనది ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు విజయమందు మరణము విరిగివేయబడినని రాయబడిన వాక్యం రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా ఓ మరణమా నీ విజయం ఎక్కడ? నీ విజయం ఎక్కడ? ఓ మరణమా ఓ మరణమా నీ ముల్లెక్కడ? నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, మరణపు ముళ్ళు పాపము, పాపమున బలము ధర్మశాస్త్రమే. బలము ధర్మశాస్త్రమే. అయినను అయినను మన ప్రభువైన మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును. మనకు మన క్రీస్తునందు జయము అనుగ్రహించబడింది. మరణాన్ని జయించే శక్తి మనకైతే లేదు. మరణాన్ని జయించే శక్తి మనకు లేదు. క్రీస్తు ద్వారా మరణాన్ని జయించే శక్తి మనకందరికీ ఉంది. కానీ క్రీస్తు ద్వారా మరణాన్ని జయించాలి అంటే మనం ఎక్కడ మృతి పొందాలి? క్రీస్తునందు మృతి పొందాలి. క్రీస్తునందు మృతి పొందిన వారికే మరణాన్ని జయించే శక్తి ఉందని మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తి కలవారై ఉండి. మీరు చేయాల్సిన పని ఇదే. క్రీస్తునందు నిద్రించాలి. అప్పుడు మాత్రమే మీకు మరలా పునరుత్థానం కలుగుతుంది. అప్పుడు మాత్రమే మీరు కూడా క్రీస్తుతో పాటు మృతుల్లో నుండి లేపబడతారు. అలాంటి మీరు ఏం చేయాలి? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు. ఈ విషయం మీరు తెలుసుకొని స్థిరత్వం కలిగి ఉండాలి. ఆ స్థిరత్వంతో బ్రతికినంత కాలం అస్థిరత్వంతో ఉండకూడదు. అది ఇది అని ప్రతి పని చేయడానికి వెళ్ళకూడదు. ఓకే, క్రీస్తును అనుసరిస్తున్నావా? క్రీస్తును మాత్రమే స్థిరంగా ఉండి అనుసరించు. కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలవారై ఉండండి. రోజు రోజుకి మనము ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఆసక్తి పెరగాలి తప్ప దేవుని యొక్క పనిలో ఆసక్తి తగ్గిందంటే మనము అస్థిరత్వంతో ఉన్నట్టు, లేక కదిలింపబడుతున్నట్టు. నీతిమంతుడు ఎన్నటికీ కదిలింపబడని ఉంది కదా. మరి మనం ఎందుకు కదిలింపబడుతున్నాం? అందుకే మీరందరూ ఎలా ఉండాలి? స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. అలా ఉంటే తప్ప మీకు అక్షేత మీకు రాదు. లేకపోతే క్షేత మిమ్మల్ని అందుకుంటుంది. మరణం మిమ్మల్ని మృంగేస్తుంది. మరణానికి విజయం లేదు. మరణానికి భూమి మీద విజయం లేదు. క్రీస్తు వచ్చి మరణాన్ని జయించేసినాడు. క్రీస్తునందు ఉంటే తప్ప మనము మరణాన్ని జయించలేము. కాబట్టి మనం కూడా మరణాన్ని జయించిన మనము కదలని వారిగా, స్థిరులుగా, దేవుని యొక్క కార్యాభివృద్ధి యందు ఆసక్తి గల వారిగా ఉంటేనే తప్ప మనము మరణాన్ని జయించలేము. కాబట్టి మీరందరూ కదలని వారిగా, స్థిరులుగా, దేవుని యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మరణం పొందేంత వరకు ఆసక్తి గల వారిగా ఉండాలని ప్రభు పేట మీకు అందరికీ హెచ్చరిస్తున్నాను. మంచికి వాళ్ళకు సమయం కొద్ది కాలంలో ఉంది. చెప్పబడిన వాక్యంలో మనమందరము గమనించి అర్థం చేసుకున్నాము. కదలని వారుగాను స్థిరులుగా ఉండాలి. అప్పుడే మరణం వరకు నమ్మకంగా ఉన్నప్పుడే మరణాన్ని జయించిన వారిని ఉంటాము. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినాడు కాబట్టి మనము కూడా మరణం వరకు నమ్మకంగా జీవించినట్టే మనం కూడా మరణాన్ని జయించి ఎక్కడ ఉంటాము? నేనుండే స్థలంలో మీరు కూడా ఉండలాగా మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాననే వాక్యాన్ని మనం చెప్పగలిగినాము. ఈ విషయంలో కదలని వారిని స్థిరులమై ప్రభులో మనం వేరు కాదు ముందు కొనసాగుతాము. ఈ వాక్యం ముందులో ఫలించేటట్టుగా మనం మధ్యలో మరి సంగతి అర్థంగా వచ్చి ప్రార్థన చేస్తాం.
అందరూ తలవంచుకుంటూ ప్రార్థన చేస్తున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, ఈ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పాదచంద్రం చేరి నేను ఆరాధించుకున్నాం దేవా. మా తండ్రి నువ్వు 3వ దినం తిరిగి లేచి ఉన్నావని లోకమంతా రాదని నమ్ముకున్నది నా ప్రభావ. మరి అన్నవారికి నా తండ్రి నీవు నిత్యం నడిపించమని అడుగుతున్నాం దేవా. మా ప్రభావ నీ కుమారుడు చిన్న బాలుడైనా మరి వాక్యం చెప్పాలి మరి నిశ్చితమైన మా ప్రభువ ఆయన బలముగా జ్ఞానంతో నింపమని నేను అడుగుతున్నాము దేవా. ఏమి చేసినా నీ జీవితానికి అనుకూలంగా మేమంతా చేసి ముందుకు సాగాలి. మా జీవిత కాలం అంతా తండ్రి మేము శిలువ వలె నా తండ్రి మేము ముందు విశ్వాసంతో ముందుకు సాగులకు మేము చివరి శ్వాస వరకు నీలోనే నివసించేవారిగా మీ ఎంత నడిచేవారిగా మమ్మల్ని నడిపించామని అడుగుతున్నాం దేవా. నీ జీవితం నా ప్రభువ మరి తప్పు లేకుండా తండ్రి ప్రతి ఒక్కరి ద్వారా ముందుకు నడిపించామని ఈ ప్రభు శివాన్ని అందరూ దీన్ని స్వాగతిస్తున్నాము. మా ప్రజల కుమారుడిన యేసుక్రీస్తు శుభనామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. శుభవచనం పరిశుద్ధ గ్రంథంలో ఈ శుభవచనాన్ని మనం చూసుకుంటున్నాం. ఈ శుభవచనం ఏమిటంటే మనమందరం కూడా పాపం చేసి దేవుని గురించి మహిమ పొందలేక మనమందరం కూడా ముక్తులమై ఉన్నాము. క్రీస్తు మరణంలో నుంచి మనల్ని ఎక్కడికి దాటించినాడు? ఇప్పుడు జీవంలోనికి దాటించింది. అక్కడ వారు ఇక్కడికి రాకుండా ఇక్కడ వారు అక్కడికి రాకుండా మధ్యలో ఏముంది? అగాధం ఉంచబడింది. అందుకే ఇక్కడ ఈయన నెమ్మది పొందుతున్నాడు, నువ్వు ఇక్కడ అగ్నిలో యాతన పడుతున్నావు అని ధనవంతుడు లాజరుకు వచ్చింది. అక్కడ వారు ఇక్కడ రాకూడదు, ఇక్కడ వారు అక్కడికి రానికే వీలేదు. మధ్యలో ఏం ఉంచబడింది? అగాధం ఉంచబడింది. ఇప్పుడు ఈ మరణములో నుండి దాటడం. ఎక్కడికి దాటాల? మరణములో నుంటే మనం ఎక్కడ దాటాల? జీవంలోనికి దాటాలి. జీవంలోనికి దాటితే అక్కడ మన శరీరము అక్షయతను ధరించుకొని కుళ్ళు పట్టలేదు. ఎక్కడ ఉంటే యేసుక్రీస్తు ఈ శరీరము ఇక్కడ కుళ్ళు పడుతుంది, మళ్ళా ఈ శరీరము అక్కడ ఉంచబడి అది చస్తేనే తప్ప మళ్ళీ దానికి కొత్త శరీరము రాదు. అందుకే నీవు కొత్త శరీరము తెచ్చుకున్నావు. ఇప్పుడు దేని ద్వారా కొత్త శరీరం తెచ్చుకున్నావు? నీటి మూలన కొత్త శరీరం నీ మీదకి వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? ఇది ఒక్కటి చెప్పండి. మీ మీదికి ఏ శరీరం వచ్చింది? పాప శరీరమా? మరణములో నుండి ఈ శరీరం పోయింది, మళ్ళీ ఏ శరీరం దాచుకొని వచ్చింది? జీవంలోనికి. ఈ శరీరంతో వస్తామా దీంట్లోకి దాటడానికి? అందుకే శుభం వచ్చింది. మత్తయి సువార్త, లూకా సువార్త 1వ అధ్యాయం 29 వచ్చింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచ్చింది. మత్తయి సువార్త యేసు వారిని ఎదుర్కొని నీకు శుభమని చెప్పాను. ఏమన్నాడు? యేసు వారిని ఎదుర్కొని నీకు శుభమని చెప్పాను. ఎవరిని ఎదుర్కొన్నాడు? యేసు ప్రభు లేచినాడని కానీ పరిగెత్తినారు. యేసు ప్రభు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. శుభము అంటే శాపమా ఆశీర్వాదమా? వచ్చి అన్నం అనుకోండి, నువ్వు ముందు పోతావా చెప్పండి. ఎవరైనా ఎందుకు పోడు? రత్న గారు పోతున్నారు అనుకోండి, లేచినాడు, లేస్తున్నాడు, హత్య తుమ్మినాడు అనుకోండి, శుభకార్యం కొరకు లేస్తున్నాడు. ఆయన తుమ్మినాడు, నేను
తుమ్మితే ఆయనలో ఏమన్నా వచ్చింది, ఏమన్నా లేకున్నా అని అంటారు. అంటవా కదా? అది అంటే ఈ శాపము ఎవరు తెచ్చినారు మనకు? మరణము ఎవరు తెచ్చినారు? సైతాను. అంటే అబద్ధము చెప్పింది మరణము, అబద్ధాన్ని నమ్మినాము, మరణాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు యేసు ప్రభు కూడా లేచినాడు. మొట్టమొదటి అబద్ధమే, యేసు ప్రభువు లేచిన తర్వాత కూడా అబద్ధాన్ని కల్పించినారని మరి ఇప్పుడే మనకు రయ్యల్ గారు చెప్పినారు కదా. యేసు ప్రభు లేచినాడు. అయితే యేసు ప్రభుని లేచినాను మీకు శుభమవును గాక అన్నాడు. అంటే నేను ఎక్కడికి దాటించడానికి శుభము? మరణములో నుండి జీవములోనికి దాటిస్తున్నాడు. ఈ శుభం, ఈ శుభము ఎక్కడ ఉంది? ఈ శుభవచనం ఎక్కడ? మత్తయి సువార్త 1వ అధ్యాయం త్వరగా మత్తయి సువార్త లేకపోతే లూకా సువార్త 1వ అధ్యాయం 29 1:29. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, గమనించండి మరి చదువు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఎవరామె? మరియమ్మ కాదు. ఆమె ఆ మాటకు తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మాట్లాడుచు, మరియా భయపడకుము, ఎవరి వలన? దేవుని వలన నీవు కృప పొందితివి. ఏ వచనం ఇది? అమ్మ నువ్వు ఎప్పుడు నవ్వుకుంటూనే ఉండు అన్నాం అనుకోండి, ఎప్పుడు నవ్వు మొక్కలు ఎప్పుడు వేసుకుంటుంటావు కదా నువ్వు ఉన్నట్టే. ఇంకా అదే మొక్కలు నీకు వేసినట్టు ఉంటుంది, నా మొక్కం వేసినట్టు ఉంటుందంటే నా మొక్కం ఎవరి దగ్గర పోతే అదే మొక్కకు వస్తుంది. ఏది కంటిలో నా సమయంలో ఏది లేదని ఎప్పుడు వేసుకుంటుంటే నీ మొక్కం ఏడు మొక్కము అన్నారు అనుకోండి. ఎక్కడికైనా పోయినా అమ్మచ్చికి అదే మనమే ఎవరైనా గివి అటుతాడు అటు పౌలు నా మొక్కం ఏడుకోకుండా లెక్క ఉంటుందండి, నా మొక్కం ఉండదంట. ఈయన అటువంటి వాడు కాదు. ఈయన సాతాను అటువంటి అనుమానం పెట్టింది కానీ యేసు ప్రభు అటువంటి అనుమానము ఎప్పటికీ పెట్టలేదు. నీ కొరకు ఎన్ని దెబ్బలు తిన్నా కానీ, ముఖం పైన ఉమ్మిచ్చినా కానీ ఏం చేసినాడైనా? ఎందుకు ఉమ్మించినవాడనా? గుద్దితే ఎందుకు గుద్దినవాడనా? ఎందుకు? నీ ముఖం మారిపోయిన నీ ముఖాన్ని ఆయన్నే ఆ శిక్షను భరించినాడు. అందుకే నీకు శుభముగా ఉన్నగాక, నువ్వు దేవుని వలన కృప పొందింది. నువ్వు ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటావు, అంటే ఎప్పుడు సంతోషంగా శుభవచనాలతో ఉంటావు. ఇంకా శాపవచనం నీకు లేవు. శాపం నుండి విడుదల చేయడానికి వస్తున్నాడు నీ గర్భవాసములో. చదవమా, చదవైనా అదే కంటిన్యూ చేయదండి. నీకు కృప కలుగును గాక. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయనే తన ప్రజల కొరకు వారి పాపములను అనుభవించిన భరించినావా? ఇది లూకా సువార్తలో శుభవచనం కదా. ఏమైంది? ఈ శుభవచనం ఏమైంది? మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. ఇప్పుడు ఎందుకు ఈ శుభవచనము అని, ఎందుకొరకు దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగుగా అన్నాడు అంటే మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 21 చదవండి. ఆమె ఒక కుమారుని, ఎవరు ఆమె? ఆమె ఏ వచనం వినింది? శుభవచనం. ఈ శుభవచనం ఏమైంది? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు ఏమని పేరు? యేసు అని పేరు.
ఎవరి పాపముల కొరకమ్మా ఆయన పుట్టింది? అయితే నువ్వు తన ప్రజలు కాదా? మన పాపముల కొరకు ఆయన పుట్టిందాడు. మనమందరం ఎవరు పాపులమా కాదా? పాపులమే. అప్పుడు ఇంతవరకు విన్నాము, కాదు పాపులమని విన్నాము, చెప్పినాడు కరెక్ట్. ఆ శుభవచనం ఎక్కడికి వచ్చింది అని అంటే దయాప్రాప్తురాలని యేసుక్రీస్తు ప్రభు ఆమెను ఎన్నుకున్నాడు. ఆ గర్భ సంచిని ఎన్నుకున్నాడు. ఎవరు? మరియమ్మ. అందుకే యేసు ప్రభు ఆయన ద్వారా పుట్టుట ద్వారా మొట్టమొదట మోసపోయింది ఎవరు? స్త్రీ. ఎవరు మోసపోయారు మొట్టమొదట? స్త్రీ. ఆదామవులుగా స్త్రీ మోసపుచ్చింది. ఎవరైనా తినమనిదైతే సాతానను మోసపుచ్చాను అని కదా. అందుకే ఆయన గర్భవాసములో ఈయన పుట్టవలసి వచ్చింది. ఈయన ఎవరు కుమారుడు కాదు? దావీదు కుమారుడు కాదు, అబ్రహాము కుమారుడు కాదు, ఇస్సాకు కుమారుడు కాదు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు 12 మంది కుమారులు కనెను. పురుషు ద్వారా కనలేదు. ఇప్పుడు ఎవరి ద్వారా కన్నింది ఈమె? మీరు చెప్పాలి. ఎవరి ద్వారా కనింది? పురుషుల ద్వారా. అయినా మీరు చెప్పాలి. పురుషులు. యేసుక్రీస్తు ప్రభు ఎవరి ద్వారా పుట్టినాడు? మనమందరం ఎవరి ద్వారా పుట్టినాం? తండ్రి వలన. యేసు ప్రభు ఎవరి వలన పుట్టినాడు? అందుకే నీకు శుభవచనము ఇది. మనమందరము తండ్రి ద్వారా, పురుషుల ద్వారా. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేకమైన పుట్టక. అందుకే శుభములు గాక మనందరూ కూడా వారి పాపముల నుండి తానే రక్షించును. అందుకే ఈ స్త్రీకి శాపవచనము ఏమైపోయింది? మోసపోయిన తనం ఏమైపోయింది? శుభవచనం వచ్చింది. ఇంతేనా? 44 మత్తయి సువార్త మళ్ళీ శుభవచనం 1వ అధ్యాయం 44 చదవండి. సహాయం చేస్తుంది. 44 3వ శుభవచనం. 2వ అధ్యాయం 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయం 44 చదవండి. ఇంకో శుభవచనం చదవండి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానము, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా ఎదుకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములో శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలను. ఎవరు వచ్చిన పడింది? మరియమ్మ వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చింది? ఎలిజబెత్ దగ్గరికి వచ్చింది. ఎలిజబెత్ ముసలామె. ఆమెకు గర్భం వచ్చింది. ఆమె ఎవరు కనపడకుండా ఇంట్లోనే ఉంది. ఏదో ఈ ముసలితనం ఉంది, ఈ ముసలామె గర్భం ధరించింది. ఆమె సిగ్గుతో ఈమె మరియమ్మ కూడా నేను ఇంకా పురుషుని ఎరిగిన దాన్ని, నేను గర్భవతిని అయినానని ఆయన సిగ్గుతోనే ఉంది. అమ్మా నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నాకడు దూత ముందుగా వస్తున్నాడో ఎలిజబెత్ గర్భంలో నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళిపో, నువ్వు అక్కడ వీరిద్దరు ఉన్నారని దేవుని దూత ద్వారా వీరిద్దరిని కలిపింది. వచ్చినప్పుడు వీరిద్దరు బంధువులు కాబట్టి ఎలిజబెత్ దగ్గరకు వచ్చి వందనాలు చేసింది. ఏం చేసింది? ఎవరు వందనాలు చెప్పినారు? మరియమ్మ. ఎవరికి చెప్పింది? ముస్లాముకు. ఈ ముస్లాము గర్భంలో ఎవరున్నారు? ఎలీషా ఉన్నారు. ఎలీషనే యోహానుగా ఉన్నాడు అక్కడ. కాబట్టి ఈ శుభవచనం మరియమ్మ చెప్పింది. ఈ మరియమ్మ చెప్పిన ఈ వందనాలు ఎవరు గర్భంలో నుండి వచ్చింది? యేసు ప్రభు ఉన్నాడు. ఈ గర్భంలో నుండి వచ్చిన
ఈ మాట ఎవరు గర్భంలోనికి వెళ్ళి ఎవరు చెవులోనికి వెళ్ళిపోయింది? ఎలిజబెత్ అమ్మ లోనికి. ఈ శుభవచనము వినిన వెంటనే నా గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీవు కూడా పుట్టున్నావు. ఎఫెసీయుల పత్రికలో ఇప్పుడు నువ్వు మీ అమ్మ ద్వారా మీ నాన్న ద్వారా నువ్వు పుట్టినది. నువ్వు ఎవరి ద్వారా పుట్టినాము? ఇప్పుడు మనం అందరము ఆయా పాసు పొందిన వారు పగలకొనండి. పాసు పొందిన వారు ఎవరి ద్వారా పుట్టినారు? మీరు చెప్పాలా? ఎవరి రూపం ఉంది మీలో? పాసు పొందిన వారికి ఎవరి రూపం ఉంది? ఎవరి పోలిక ఉంది? ఆయన చెప్పినాడు కదా ఇంతకు ముందుకే. ఎవరి రూపం వచ్చింది మనకు? యేసు ప్రభు రూపం వచ్చింది. ఎట్లా వచ్చింది యేసు ప్రభు రూపము? బాసు ద్వారా వచ్చింది. బాసు ద్వారా మనం ధరించుకున్నాం. ఎవరు ధరించుకున్నాము? కలిసి రాసే పత్రిక 3వ అధ్యాయం 27 వచ్చింది చదవండి. అంత దేవసానం వచ్చిన అనుకోండి మన మధ్యలోనికి. దేవసానం నడుతుంటాడు. నడుతూ ఉంటే ఏమంటాడు పౌలు? అంత మా తాతలక్కనే నడుస్తున్నాడు దేవసానం సార్ అంట కదా. ఎట్టేస్తున్నాడు? మీరు అంటే అన్నారు లేదా? అక్కడ వస్తుంటే ఎట్ట నడుస్తున్నాడు దేవసాయము? అట్లా మా తాతలక్కనే దేవరాడు తాతలక్కనే నడుస్తున్నాడు దేవసాయం. అదే నడకండి. ఏమి రమ్మంతా తీసిపెట్టడానికి లేనే లేదు. ఎవరి రూపం ఉంది? దేవదానం రూపం ఉంది. ఈ దేవదానం రూపము వెళ్ళిపోయి ఎవరి రూపం వచ్చింది ఆయనకు? మీరు చెప్పాలి. ఆ రూపం కాదు ఇప్పుడు ఉంది. ఎవరి రూపం ఉంది? ఇప్పుడు నీకు నాకు కూడా అయ్యగారు మాదన్న గారు గారు ఇప్పుడు ఎవరు? పౌలు గారు. ఎవరి రూపం ఉంది? రత్న గారి పేరు ఏం పేరు? మొదట అదే కదా. అయితే మొదట అది రత్నం గారు. ఈ రూపము ఎవరి రూపం వచ్చింది ఇప్పుడు నీకు? రత్నం దేవుడు రూపం. ఎట్లా వచ్చింది మీకు ఈ రూపాలన్నీ కూడా? నీకు నాకు క్రీస్తులోనికి పాసం పొందిన మీరందరూ ఎవరు ధరించుకున్నారు? ఏ రూపం వచ్చింది? ఇప్పుడు ఏ రూపం వచ్చింది మనకు? భయమా? ఇంకా భయమా? మరణం అంటే భయమా? ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి కదా. అది ఎప్పుడు స్థిరులుగానే ఉండాల. ఎప్పుడైనా ప్రభా నా తండ్రి ఎప్పుడు పిలిచినా కానీ సిద్ధమే కదా. అంటే విశ్వాసం ఎంతవరకు నమ్మకంగా? ఎంతవరకు నమ్మకం ఉండాలా? మరణం వరకు నమ్మకంగా ఉంటే అప్పుడు మరణములో నుండి జీవములోనికి దాటున్నాం. ఎట్లా దాటున్నాము? వంతెన కావాలి మనకి. ఎట్లా వంతెన ఎక్కడ ఉంది? పౌలు మనం కుదిరిపాటి నుండి అంతరి వచ్చింది. ఎట్లా పోవాలి మనం అవతలికి? కుదిరిపాడుకుంటే ఎట్లా పోవాలి? అందుకు నడిచిపోదామా? వచ్చినప్పుడు వస్తే ఏమైపోతాము? మరణం ఉంది కదా, దాటమా? ఇప్పుడంటే ఒకరు ఎటువంటి దాటంలే అంటే అప్పుడు ఎక్కలేదు. గుజరాపాటకు అందరూ వచ్చిందంటే ఖచ్చితంగా బిసి మీదే దాటిపోలేము. అవునా కదా? కొత్త బిసి కూడా పడింది గుజరాపాటలో. ఇప్పుడు కొత్త బిసి కూడా పడింది. అప్పుడు లేకుండా ఆ బిసి. దాని మొత్తానికి అందరికి 3 బిర్సీలు వచ్చినాయి. పాత బిర్సీ ఒకటి ఉంది కదా, ఉందే పౌలు? ఎక్కడ ఉంది? పార్క్ దగ్గర ఉంది పాత బిర్సీ. అది రెండో బిర్సీ. అది రెండో బిర్సీ అది కాదు, రాజవారి దగ్గర ఉండేది రెండో బిర్సీ. మూడో బిర్సీ అది మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ బిర్సీ లేదు. పాత బిర్సీ పడిపోయింది, కొత్త బిర్సీ వచ్చింది. అది రాజవారి దగ్గర ఉంది. అట్లా మనము ఒకళ్ళు అందరూ వచ్చినప్పుడు పోదాంలే అని అనుకున్నాం. అక్కడ ఏముంది? మరణం, చనిపోదాం కదా. మొత్తమా ఒకసారి 9 మంది అరుగులు మునిగి చచ్చిపోయారు. కుదిరిపాట పోకుంటే పౌలు గారు మాత్రంతో ఉండొచ్చు. ఆ విధంగా ప్రియమైన దేవునికి లేని వాళ్ళ మరణంలో నుండి జీవంలోనికి దాటడానికి
ఎవరు అవసరం మనకి ఇప్పుడు? నిత్యం ఎవరు ఉన్నారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 56వ వచనం చదివి చదివించుకుంది. యోహాను సువార్త దిచ్చి ఎవరు ఉన్నారు? 1వ అధ్యాయం 50వ వచనం. యాభై ఒకటే కదా? అదే అదే సార్ 51. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడి దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూడాలని మీతో నిత్యంగా చెప్పుతున్నాను. అంటే యేసుక్రీస్తును మనం ధరించుకున్నాం కాబట్టి మరణముల నుండి జీవంలోనికి దాటడానికి దేవుని దూతలు వెతుకుతున్నారు. మనం కూడా అదే బ్రిడ్జి మీదే దాటిపోతున్నాము. మంచిది. ఈ శుభవచనము ఏమైంది ఇప్పుడు చెప్పండి? ఎక్కడో తప్పిపడినాము ఈ శుభవచనం అమ్మ? ఎక్కడుండి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం చెప్పండి? శుభవచనము మరణములో నుండి జీవంలోనికి దాటున్నాము. ఎవరి శరీరము గుర్తుకుంటే తింటే, ఎవరు రక్తము త్రాగితే, ఇప్పుడు ఎవరి రక్తం ఇప్పుడు మనకుంది? ఎవరి శరీరం ఉంది మనకు పైన? ఏ రూపం వచ్చింది మనకు? ఎవరు ధరించుకున్నాము? ఇప్పుడు ఆయన శరీరం తింటే మనం ఎక్కడ ఉంటాము? పౌలుకు నేను కొడుకున్నాను అనుకోండి. నేను పౌలుకు కొడుకునైతే ఎవరి తొడ మీద కూర్చున్నాను నేను? ఇప్పుడు పౌలు ఎవరి తొడ మీద కూర్చున్నాను నేను? అవునా కదా? తీసుకుంటూ ఎంత కూర్చోబెట్టుకుంటావు నన్ను? ఎంత ప్రేమతో కూర్చోబెట్టుకుంటావు చెప్పు? నువ్వే చెప్పు. నీ కుమారుని నన్ను ఎంత కూర్చోబెట్టుకుంటావు? దొబ్బుతావా? లేదు. ఆ విధంగానే అంత ప్రేమ మనకు ఉన్నప్పుడు ఆయన మనల్ని ఇప్పుడు ఎక్కడైనా మనం దొబ్బుతాడని నమ్మకంగా ఉంటే లేదు. అందుకే ఆయన శరీరం తినాలా, ఆయన రక్తము త్రాగాల, ఆయన ధరించుకుందాం. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. అయోగ్యంగా కాక యోగంగా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్గొంటుంది. సర్వాధికారైన మా తండ్రి నీ స్తోత్రములు. ఇదిగోనైనా మీరు అప్పటికి కూడా రాత్రి ఒక రెట్టుని ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విడిచి దీన్ని తీసుకొని తిని ఇది నా శరీరం అని సెలవించి, ఇదిగో నా ప్రభు జీవం కలిగిన నీ శరీరము, నిన్ను ధరించుకున్న నీ పిల్లలందరూ కూడా నా ప్రభు నీ శరీరంలో పాలు పుచ్చుకుంటుండగా పాప శరీర ఆకారము నా తండ్రి నా ప్రభు మరుగు చేయబడింది. ఇదిగో నా ప్రభు జీవం కలిగిన నీ శరీరాన్ని తింటూ నా ప్రభా నీ యొక్క జీవాన్ని ప్రసాదించుటకును ఆశకు కలిగి జీవించుటకును బలపరిచి ఆశ్రయించి దీవించాలి. నమ్మకముగా కదలకుండగా స్థిరంగా జీవించేటి భాగ్యం అనుగ్రహించమని యేసు నామమున అడుగుతున్నామా తండ్రి. ఒక చిన్న మనవి, మన మధ్యలో మరి ఎక్కువగా రారు అరదు కాబట్టి దేవుని పరిచయం చేయడానికి నొప్పులు ఉన్నా లేకుంటే ఏది ఉన్నా ప్రభువును నామము ధరించిన మీరు తమను తాము తగ్గించుకొని యేసు ప్రభువుని హెచ్చించుకొని రత్నం గారు పౌలు గారు వచ్చి మన మధ్యలో మరి పరిచయం చేస్తారు. రత్నం గారు పౌలు గారు వచ్చి పరిచయం చేస్తారు.
దయ ఉంచి మన మధ్యలో పెద్దలు వస్తున్నారు. ప్రభునందు తాము తగ్గించుకొని మీరు స్థలం ఇవ్వండి. మీరు వారి అలిపిడి స్థలం ఇవ్వండి. దయ నుంచి మీ పిల్లలు మీ దగ్గరకు వస్తున్నారు. ప్రభుత్వ కుమారులు మీ దగ్గరకు వస్తున్నారు. ఆయన పనులు ఆయన సేవలు పాల్గొంటున్న ప్రియమైన చూపించలేని వారు పరిచారంలో మీ దగ్గరికి ఎంతో అద్భుతంగా ఎంతో తాము తగ్గించుకొని ప్రభుని హెచ్చించుకొని మీ దగ్గరకు వస్తుండగా మీరు వారి అడిగి మీరు గమనించి వారికి స్థలమివ్వమని ప్రభుత్వ కోరుతున్నాను. ప్రవాసంలోకి మరణంలోకి దాటించడానికి మీరు ధరించుకున్న మేము మీ శరీరాన్ని తీసుకున్నాము. జీవం కలిగిన మీ శరీరం తల్లి ముఖ్యమైన మా శరీరానికి జీవాన్ని ప్రసాదించున్నాను. మీరు చనిపోయి మమ్మల్ని బ్రతికించున్నారు తండ్రి. మన మధ్యలో పాత్ర ఉన్నది. పాత్ర కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా పొరపాటున ఎవరికైనా ఆయన సెలవులో మీకు అందరిని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేయి పైకి ఎత్తండి. మరి ప్రచారకు వస్తారు మీ దగ్గర. దయగలిగిన మా తండ్రి, సర్వాధికారి మా ప్రభానికి స్తోత్రములు. నాడైనా మీరు అప్పగింపబడ రాత్రి నా తండ్రి ఒక పాత్ర నీతి పట్టుకొని దాన్ని ఆస్వాదించి అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చెల్లింపబడుతున్నట్టు క్రొత్త నిబంధన రక్తం ఇదేమి సెలవిస్తుంది. ఇదిగో నా ప్రభా నీ రక్తము నా తండ్రి మరి త్రాగుతున్న వారందరూ కూడా ఇది నా రక్తము అని మీరు సెలవిస్తున్నారు. నా ప్రభా అంటే నీ రక్తాన్ని త్రాగుతున్న ప్రతి తల్లిలో, నీ రక్తము త్రాగుతున్న ప్రతి తండ్రులు, ఎదిగో నా ప్రభా మరియమ్మ యొక్క వందనములు నా తల్లి ఎలిజబెత్ యొక్క చెవులో పడినట్టుగా ఎదిగో ఇది నా రక్తం అనే నీ మాటనైనా ప్రతి నీ ప్రేమైన బిడ్డలో చెవులో, ప్రతి నీ ప్రేమైన కుమారుడు వారి చెవులో ఈ మాట పడగానే నా తల్లి వారి నరనరాలు పులికించి వారి కండరాలు ఈ అముకలు నా తల్లి ఎదిగో బలహీనమైన వాటన్నిటికీ నా ప్రభావం నడైనా నా ప్రతి భాగాన్ని నా ప్రభావం మీరే తల్లి చూసి పరిపూర్ణమైన ఆరోగ్యమును ఆశీర్వాదమును నాయనా పవిత్రమైన జీవితం అనుగ్రహించండి. అమూల్యమైన మీ రక్తము, పరిపూర్ణమైన మీ రక్తం, పరిశుద్ధమైన మీ రక్తము నా ప్రభావాన్ని ప్రతి ఒక్కరిని పవిత్రపరిచి నేను పవిత్రమైన ప్రకారం మీరు కూడా పవిత్రులై ఉండండి. నీ వాక్యమును బట్టి నా తండ్రి నీ రక్తం ద్వారా బలపరిచి ఆశ్రయించి దీవించమని యేసు నామమున అడుగుచున్నామా తండ్రి. మంచిది. దేవుని యొక్క మరి పిల్లలు కొంచెం ఉన్నాము కొంచెం అమ్మ అడిగాను మా పాట కాదు కొంచెం ఉన్నామా మీరు కొంచెం నిశ్శబ్దంగా ఉన్నది. ఇప్పుడు మన మధ్యలో దేవుని పిల్లలైన వారు తమను తాము తగ్గించి ప్రభుని హెచ్చించుకొని పరిచయం చేస్తున్నారు. తిరిగి మన మధ్యలోకి యవనస్తులు కూడా వస్తారు. ఆయన రక్తాన్ని పంచడానికి మరి నగిల్ గారు, తర్వాత చిన్న శ్రీనివాసుడు అమూల్య రక్తం ద్వారా పాటలు పాడించండి. మీరు పాడని కానీ అమూల్య రక్తం ద్వారా పాటలు పాడండి. ఈ రక్తం ఎటువంటిది? అమూల్యమైన రక్తం. పాడనమ్మా.